జై శ్రీమన్నారాయణ. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు SM లక్ష్మణ్ టాక్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్తున్నాము. మనం ఇక్కడ జగద్గిరి గుట్ట నుంచి అయితే వెళ్తున్నాము. మనం ఈ ఆలయానికి వెళ్ళాలంటే జగద్గిరి గుట్ట నుంచి వెళ్ళొచ్చు. ఈ ఆలయం వచ్చేసి గాజుల రామారం దగ్గర ఉంటుంది. జీడిమెట్ల నుంచి బస్ స్టాప్ దగ్గర నుంచి వెళ్తే కూడా మనకు గాజుల రామారం దగ్గర నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే కనిపిస్తుంది. జగద్గిరి గుట్ట నుంచి స్ట్రేట్గా వెళ్తే మనకు మబ్దుల్ నగర్, శ్రీనివాస్ నగర్ ఇవి వస్తున్నాయి. అది దాటి మనం వెళ్తే మనకు గాజుల రామారం అయితే వస్తుంది. ఉషాముల్లపూడి హాస్పిటల్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. ఉషాముల్లపూడి హాస్పిటల్ నుంచి మనము అటు నుంచి స్ట్రేట్గా వెళ్తే కొద్దిగా జీడిమెట్ల బస్ స్టాప్ అంటే ఎవరైనా చెప్తారో అక్కడి నుంచి కొద్దిగా దూరంలోనే మనకు శ్రీ నల్లగుంట శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అయితే కనిపిస్తుంది. ఈ ఆలయము దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయము. అయితే లక్ష్మీ నరసింహస్వామి 3 అడుగులు వేసి ఈ ఆలయంలో అయితే వెలిశాడు. అయితే ఈ ఆలయానికి వెళ్ళే రూట్లు అయితే ఒకసారి మళ్ళీ చెప్తాను, వినండి. అయితే హైదరాబాద్లో ఉన్న గాజుల రామారంలో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. ఈ ఆలయం అయితే 150 సంవత్సరాల ఆలయం. ఎంతో చరిత్ర కలిగి ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికైతే మార్గం బాల్నగర్ నుండి జీడిమెట్ల బస్ స్టాప్కి వచ్చాక కొద్దిగా దూరంలోనే మనకు గాజుల రామారం వస్తుంది. అక్కడే ఈ ఆలయం అయితే ఉంటుంది. అలాగే లింగంపల్లి నుంచి వచ్చేవారు హౌసింగ్ బోర్డులో దిగేసి హౌసింగ్ బోర్డు నుంచి అక్కడ నుంచి గాజుల రామారానికి రావచ్చు. లేదా సికింద్రాబాద్ నుంచి బాల్నగర్కి వచ్చి బాల్నగర్ నుంచి జీడిమెట్ల బస్ స్టాప్కి వస్తే పక్కనే కొద్దిగా దూరంలోనే గాజుల రామారంలో మహిమగల ఈ క్షేత్రం అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఆలయం గురించి అయితే చాలామంది చెప్పేది ఏంటంటే ఈ గాజుల రామారంలో మహిమగల క్షేత్రం నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో మనము ఈ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటే తప్పకుండా మనం ఏం కోరుకున్నా నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ 46,600 మంది సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాగ మీ సపోర్ట్ నాకు ఉండాలి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహంతో అయితే ఈ ఆలయానికి వచ్చి వీడియోని అయితే తీస్తున్నాను. ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇలాగే మీ ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ నిరంతరం నాకు మన ఛానల్ పైన ఉండాలనేసి కోరుకుంటున్నాను. సో ఇంకా ఎన్నో ఆలయాల గురించి అయితే మన వీడియోలు అయితే చెప్తుంటాను. సో మీ సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉండాలి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియో గురించి అయితే పూర్తి వివరాలు అయితే చెప్తాను. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ప్రకృతి. ఇక్కడ ఈ కొండల నడుమ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నరసింహస్వామి వారు 3 అడుగులు వేసి ఇక్కడ అయితే వెలిశారు. నేనైతే వీడియోలో మొత్తం చూపిస్తాను, మీరైతే వీడియో చివరి వరకు చూడండి. వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ మీ సపోర్ట్ అయితే నాకు కొంచెం ఇవ్వాలి. ఎందుకంటే వీడియోనైతే మళ్ళీ 2 పార్ట్స్ పెడితే ఒక పార్ట్ చూస్తారు, ఇంకో పార్ట్ అయితే చూడలేరు. కాబట్టి వీడియో లెంత్ ఎక్కువైనా సరే పూర్తిగా చూడండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయం అయితే. చుట్టుపక్కల ఉన్న వాతావరణము, చెట్లు, కొండల మధ్య ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళు అయితే ఎప్పుడైనా వీకెండ్ హాలిడే దొరికినప్పుడు ఈ ఆలయం దగ్గరికి వచ్చి అయితే మంచిగా అయితే స్వామివారి దర్శనం చేసుకొని మంచిగా కూర్చొని అక్కడ భోజనాలు ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ కళ్యాణ మండపాలు ఉంటాయి. అలాగే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేసుకోవచ్చు. నరసింహస్వామి ఆలయం ఎలా వెలిసింది అనేది అయితే నేనైతే ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు వీడియోని అయితే చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనము ఈ ఆలయం దగ్గరికి రాగానే మనకు ఇక్కడ అయితే పెద్ద కమాన్ ఒకటైతే కనిపిస్తుంది, ఆర్చ్ కనిపిస్తుంది, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం. అయితే మనకు కుడి సైడ్ అయితే విఘ్నేశ్వరుడు యొక్క ఆలయం ఉంటుంది. ఎడమ సైడ్ వచ్చేసి ఇక్కడ హనుమంతుల వారి యొక్క ఆలయం అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంటుంది. మనకు కుడి పక్కన అయితే విఘ్నేశ్వరుని యొక్క ఆలయం ఉంటుంది. ఎడమ పక్కన అయితే ఆంజనేయ స్వామి వారి ఆలయం అయితే ఉంటుంది. మనకు కుడి పక్క వచ్చేసి విఘ్నేశ్వరుని యొక్క వినాయకుని ఆలయం ఉంటుంది. వినాయకుని దగ్గరికి వెళ్ళి ముందుగా మనం దర్శనం అయితే ఇక్కడ చేసుకుంటున్నాము. విఘ్నేశ్వరుని దగ్గరికి వెళ్ళి అయితే మనం ఇక్కడ ముందుగా దర్శనం చేసుకోవాలి. ఓం గం గణపతియే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః. ఎందుకంటే ప్రథమ పూజ విఘ్నేశ్వరుడే కాబట్టి మనం ముందుగా విఘ్నేశ్వరుని ఇక్కడ దర్శించుకొని అలాగే ఎడమ పక్కన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయం ఉంటుంది. ఆంజనేయ స్వామి యొక్క సింధూరంతో మొత్తం నిండుగా సింధూరంతో ఉండి మనకు
సింధూరంతో దర్శనమిస్తాడు ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మనము ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఈ ఆర్చ్ ఉంటుంది, ఆర్చ్ దగ్గర మనకు ఇక్కడ మనమైతే లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ మనము ఈ ఆర్చ్ దగ్గరనే పెద్ద గడప ఉంటుంది, ఇక్కడ సింహద్వారం అనుకోవాలి ఇది. ఇక్కడ మనము దర్శనం చేసుకొని మొక్కి మనము ఈ మెట్లు అయితే ఎక్కి వెళ్ళాలి. ఇలా మనం మెట్లు ఎక్కి వెళ్తుంటే మనకు అయితే ఇక్కడ మనకు నరసింహస్వామి 3 అడుగులు వేసిన అడుగులేవో నేను ఇక్కడ చూపిస్తాను మీకు. 3 అడుగులు వేసి వెళ్ళాడు నరసింహస్వామి ఇక్కడ. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇది ఫస్ట్లో అయితే ఈ దారి గుండా వెళ్ళే వాళ్ళంట. ఇది పాత మెట్లు ఇవి. ఈ పాత మెట్ల ద్వారా మనము ఎక్కితే అక్కడ నరసింహస్వామి ఆలయానికి అయితే మనము వెళ్ళొచ్చు. అయితే నరసింహస్వామి యొక్క 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయము. అయితే 150 సంవత్సరాల క్రింద వెలిసిన ఈ ఆలయంలో ముందుగా అయితే ఇక్కడ ఇలా మెట్ల ద్వారా ఎక్కి వెళ్ళేవారట. తర్వాత ఇది కొత్తగా కట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి సింహద్వారం నుంచి నేను ఇందాక చూపించాను కదా, ఈ సింహద్వారం గుండా అయితే మెట్లు ఎక్కి అయితే మనము వెళ్ళొచ్చు. ఇవి పాత మెట్లు, ఇవైతే కొత్త మెట్లు. చుట్టూ అయితే మొత్తం అడవి. అప్పుడైతే మొత్తం అడవి ప్రాంతం ఉండేదంట. 150 సంవత్సరాల క్రితము ఒక అడవి ప్రాంతంలో ఇక్కడైతే మొత్తం కొండల గుట్టల మధ్య అయితే ఇక్కడ నరసింహస్వామి అయితే ఇక్కడ 3 అడుగులు వేసి ఇక్కడ వెలిశాడు. ఒకప్పుడు ఇక్కడ ఋషులు, మునులు ఎంతోమంది తపస్సులు అయితే చేసేవారు. ఇక్కడ 3 అడుగులు ఉంటుంది, 3 అడుగులు వేసి వెళ్ళాడు. నేను మొదటి అడుగు అయితే చూపిస్తాను పదండి. మొదటి అడుగు అయితే ఇక్కడనే వేశాడు. మీకు ఇంకా చూస్తే కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మొదటి అడుగు నరసింహస్వామి. ఇక్కడ మొదటి అడుగు వేసి ముందుగా మొదటి అడుగు వేశాడు. ఈ అడుగు మీకు చూపిస్తాను. ఇక్కడ మొదటి అడుగు వేశాడు నరసింహస్వామి వారి యొక్క మొదటి అడుగు ఇదే. మొదటి అడుగు వేసి ఇక్కడ నుంచి తర్వాత 2వ అడుగు ఇంకా కొద్ది దూరంలో ఉంటుంది, నేను అది కూడా చూపిస్తాను. ఇప్పుడే అడుగులు వేసి నరసింహస్వామి ఇక్కడ స్వయంభుగా వెలిసారట. ఈ మొదటి అడుగు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే మనకు ఇంకో 2 అడుగు కనిపిస్తుంది. ఇక్కడ అన్ని కొండలు, గుట్లు, చెట్లు అయితే ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. పచ్చటి వాతావరణంలో అయితే ఎంతో సూపర్గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ వ్యూ చూస్తే మాత్రం అన్ని నామాలే ఉంటాయి ఇక్కడ కొండ మీద అయితే. అలాగే మనం కొంచెం ముందుకెళ్ళాక ఇక్కడ మనకు 2వ పాదం, 2వ అడుగు అయితే కనిపిస్తుంది. ఇది 2వ అడుగు. ఇక్కడ వేశాడు 2వ అడుగు. ఈ 2వ అడుగు మీరు చూడొచ్చు, నరసింహస్వామి వారి 2వ అడుగు. ఇక్కడ 2వ పాదం అయితే మనము చూడొచ్చు. 2వ అడుగు వేసి అలాగే 3వ అడుగు మరి కొద్ది దూరంలో వేశాడు. ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది, ఆ శివాలయం దగ్గరనే 3వ అడుగు వేసి అయితే నరసింహస్వామి ఆ కొండ గృహలో అయితే వెలిశాడు. ఇక్కడ మనకు కళ్యాణ మండపము అయితే కనిపిస్తుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజలు కూడా నిర్వహిస్తుంటారు. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం అయితే. పచ్చటి చెట్ల మధ్య పచ్చటి వాతావరణం అయితే మనకు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ కళ్యాణ మండపము ఉంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు అయితే చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఇక్కడ 3వ అడుగు వేసిన దగ్గర నరసింహస్వామి 3వ పాదం మోపిన తర్వాత ఇక్కడ శివాలయం అంటే స్వయంభుగా ఒక శివుడి యొక్క లింగం కూడా ఇక్కడ ఏర్పడడం జరిగింది. శివలింగాన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు.
ఇక్కడ 3వ అడుగు వేసిన తర్వాత ఇక్కడ నరసింహస్వామి ఇక్కడ శివుని యొక్క లింగం కూడా ఏర్పడిందనేసి ఇక్కడ శివుని యొక్క పూజ కూడా చేసి ఇక్కడి నుంచే అక్కడ వెళ్ళి గృహలో వెలిశారని చెప్తుంటారు. ఇక్కడ శివుని యొక్క లింగం ఉంటుంది, ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. ఇక్కడే 3వ పాదం మోపి ఇక్కడ ఆగి అలాగే ఇక్కడ శివుడి యొక్క దర్శనం కూడా చేసుకున్నట్టు పురాణాల్లో చెప్తుంటారు. 150 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ ఆలయం ఎంతో పవిత్రమైనదిగా చెప్పొచ్చు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయ దర్శనం చేసుకోవడం ఒక పుణ్యంగా భావిస్తున్నాను. ఈ ఆలయానికి వచ్చాక మనసు అయితే ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా అయితే ఉంది. ఇక్కడ మనము నందీశ్వరుని దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు, ఎదురుగానే శివుడి యొక్క లింగం ఉంటుంది. ఇక్కడ అభిషేకాలు కూడా చేస్తుంటారు. చుట్టుపక్కల మొత్తం కొండలు, అలాగే ఇక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది. చుట్టూ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయ ప్రాంగణం. ఈ గుట్టపైకి వచ్చాక ఇక్కడ మనము వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఎంతో అద్భుతమైన ఈ ఆలయం అయితే ఒక్కసారైనా దర్శించితే చాలా బాగుంటుంది. నేనైతే అంత లాంగ్ వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ వీడియోలు అయితే మొత్తం చూసి స్వామివారి యొక్క ఆలయం గురించి అయితే పూర్తిగా చెప్తున్నాను కదా. ఈ ఆలయం చూస్తుంటే మీకు అక్కడికి వెళ్ళిన అనుభూతి అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఎంతమందికి అలా అనుభూతి కలిగిందో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇక్కడ కొబ్బరికాయలు కూడా ఇక్కడ కొడతారు. ఇది కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి మనము ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. హైదరాబాద్లో అలా గాజుల రామవరంలో స్వయంగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఈ నరసింహస్వామి వారి ఆలయం అయితే 150 సంవత్సరాల ఈ ఆలయము 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం అయితే ఎంతో గాజుల రామవరంలో మహిమగల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. ఇక్కడ భక్తి శ్రద్ధలతో వేడుకుంటే స్వామి లక్ష్మీనరసింహస్వామి కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహంతో అయితే ఈ వీడియో తీశాను. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయం స్థల పురాణం గురించి మనము కొన్ని విషయాలైతే తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గర్భగుడిలోకి అయితే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాను. మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే ఇక్కడ అర్చకులను అడిగి కూడా కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాము. ఇక్కడనైతే ఎంతో అద్భుతంగా ఉంటుంది లక్ష్మీనరసింహస్వామి. పెద్ద పెద్ద మీసాలు, పెద్ద పెద్ద కళ్ళతో అయితే ఎడమ పక్కన తోడపైన లక్ష్మీ అమ్మవారు ఉంటారు. అలాగే చేతిలో నరసింహస్వామి వారు ఒక దండం పట్టుకుంటాడు. ఆ దండంతో మనల్ని కొడితే స్వామివారు అనుగ్రహం కలుగుతుందని చెప్తుంటారు. ఒక స్వామివారు ఏం చెప్తున్నారో చూద్దాం. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. జై శ్రీమన్నారాయణ.
దాదాపు 150 సంవత్సరాల క్రితం వెలిసిన ఈ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇలా వెలిశాడు. అసలు ఒక పెద్ద అడవి ప్రాంతంలో పెద్ద పెద్ద కొండలు, ఈ కొండలు ఒకదానిపై ఒకటి పేర్చినట్టు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. 150 సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద గుట్టలతో అడవి ప్రాంతంగా ఉండే ఇక్కడ పెద్ద గృహాలతో అడవి ప్రాంతంలో మునీశ్వరులు మరియు తపస్సు చేసి ఎంతోమంది ఉండేవారట ఇక్కడ. అయితే మునులు ఋషులు తపస్సు చేసి నివసిస్తూ ఉండేవారని ప్రతీతి. పక్కన చిన్న చిన్న గ్రామ శివార్లు, పశువుల కాపర్లు ఇక్కడికి వచ్చి అడవిలో అయితే పశువులను కాచుకుంటూ ఉండేవారు. ఒకప్పుడు అడవి కనుక పశువులను కాస్తూ ఇక్కడ అనేక మంది పశువుల కాపర్లు అయితే మేయించడానికి పశువులను తీసుకొస్తూ ఉండేవారు. అయితే ఒకసారి ఒక పశువుల కాపరి ఇక్కడ ఒక మునీశ్వరుడు కనబడడంతో ఈ పురాతన గృహలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలిశాడని తెలపడంతో ఆ పశువుల కాపరి ఆ గ్రామంలోకి వెళ్ళి, అంటే ఇప్పుడున్న గాజుల రామారంలో అనేక గ్రామాలు ఉండేవట, ఆ గ్రామంలో శివారులో ప్రజలందరికీ అక్కడ గ్రామ పెద్దలకు తెలియజేయడంతో ఇక్కడ మరునాడు అందరూ కలిసి గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ వచ్చి చూడగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలిశారని, దాంతో గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం ప్రారంభించారు. అయితే మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు, ఇక్కడ కొండ గృహలో వెలిసిన లక్ష్మీనరసింహస్వామితో పాటు ఒక గృహలో 5 తలల శేషు నాగుపాము కూడా ఉంటుంది. అయితే ఇక్కడ నాగదేవత అమ్మవారు కూడా ఉంటారు. కొండ గృహలో ఉంటుంది. ఎంతో అద్భుతమైన పచ్చని వాతావరణంతో పాటు విశాలమైన ఆవరణంలో కూడా ఉంటుంది. ఓం నమో నారాయణ. జై లక్ష్మీనరసింహస్వామికి జై. దివ్య దర్శనం చూడండి. లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దివ్య దర్శనం మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి వారు మూడు అడుగులు వేసి ఇక్కడ స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి. ఆ 3 అడుగులు మీరు చూడొచ్చారు కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ వీడియోలో అయితే చివరి వరకు చూస్తే మీకైతే తెలుస్తుంది. అయితే నరసింహస్వామి వారు పాదాలను చూసి జన్మ ధన్యమవుతుంది. నాకైతే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. నేను పొందిన ఈ అనుభూతి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. జై లక్ష్మీనరసింహస్వామి. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాలు 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, తర్వాత ఇక్కడ శివలింగం ఉంటుంది. ఇక్కడ శివలింగం వెలిసిన ఈ కొండ దగ్గర కూడా మీరు ఇక్కడ ఎంతోమంది అభిషేకాలు కూడా చేస్తుంటారు. 3 అడుగులు వేసి మనము ఇక్కడ 3వ అడుగు కూడా చూసాం కదా. 3 అడుగులతోనే నరసింహస్వామి గృహలో వచ్చి కూర్చొని వెలిశాడు. అయితే మునీశ్వరుడు అక్కడ పశువుల కాపర్లకు చెప్పడంతో, ఊర్లోకి వెళ్ళి అందరికి చెప్పడంతో నరసింహస్వామి వారికి అప్పటి నుంచి భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు చేస్తున్నారు. దాదాపు 150 సంవత్సరాల క్రింద వెలిసిన నరసింహస్వామి యొక్క ఈ విగ్రహము ఇప్పటికీ పూజలు అందుకుంటూ భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తున్నాడు లక్ష్మీ నరసింహస్వామి. అయితే ఇక్కడ పరమేశ్వరుడు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్తుంటారు కొంతమంది. ఆ తర్వాత తపస్సులు, మునులు ఎంతోమంది ఇక్కడ నరసింహస్వామి యొక్క 3 అడుగులు వేసి ఈ కొండగృహలో స్వయంగా వెలిశాడు కాబట్టి ఎంతోమంది నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేసుకొని ఉన్నారనేసి చెప్పడం జరిగింది. అంతేకాదు అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నరసింహస్వామి యొక్క మూర్తి విగ్రహం. ఇక్కడ 3వ అడుగు వేసి వెలిసిన నరసింహస్వామి వారిని చూస్తుంటే ఎంతో అద్భుతంగా మన మనసు అంతా నిర్మలంగా ప్రశాంతంగా అయిపోతుంది. స్వామివారిని ఏది కోరుకుంటే అది నెరవేరుతుందనేసి చెప్తుంటారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు, కళ్యాణము, అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలు అన్నీ నిర్వహిస్తారు. ఎంతో విశాలంగా ఉంటుంది ఇక్కడ సంతానం లేనివారు, వివాహం కానివారు, ఎలాంటి గ్రహ దోషాలు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా శ్రీ లక్ష్మీనరసింహ వారిని పూజించుకొని పూజలు జరిపించుకుంటే, ఇక్కడ ముడుపులు కట్టుకున్నా సరే అన్నీ నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఇక్కడ కొండలో చూస్తున్నా కదా, ఇక్కడ అనేక కొండలలో లోపల ఒక గృహలో ఉంటుంది. అయితే పూర్వం 150 ఏళ్ళ అప్పటి నుండి ప్రతి శ్రావణ మాసం స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు జరుపుతారు. ఆ రోజు ప్రతి శ్రావణం
రోజు గాజుల రామంతో పాటు చుట్టూ కాలనీల్లో స్వామివారిని ఊరేగింపు కూడా జరుగుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎంతో అద్భుతమైన ఈ గృహలో ఒక అనుభవం అయితే కలుగుతుంది. లక్ష్మీనరసింహస్వామి వారి ఈ గృహలో 150 సంవత్సరాల క్రింద ఇక్కడ వెలిసిన స్వామివారి పైన ఎడమవైపు మీద లక్ష్మీదేవి అమ్మవారిని కూర్చున్నట్టు ఉంటుంది. అలాగే కుడి చేతిలో స్వామివారి ఒక కర్ర దండను పట్టుకొని ఉంటాడు. ఆ కర్రతో అక్కడ దర్శనం చేసుకున్న వారికి అక్కడ అర్చకులు ఆ దండంతో కొట్టడంతో మనలోని ఉన్న ఏమైనా దోషాలు ఉన్నా, ఏమైనా అప్రశాంతత అనేది కలుగుతుందంట. ఏమన్నా ఉన్నా కానీ మన మీద పీడ దోషాలు ఏమి ఉన్నా కానీ పోతాయనేసి నమ్ముతుంటారు అర్చకులు. ఇక్కడ దర్శించుకున్న వారికి ఆ కళ్యాణము అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలు అన్నీ నిర్వహిస్తారు. ఎంతో విశాలంగా ఉంటుంది ఇక్కడ సంతానం లేనివారు, వివాహం కానివారు, ఎలాంటి గ్రహ దోషాలు, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా శ్రీ లక్ష్మీనరసింహ వారిని పూజించుకొని పూజలు జరిపించుకుంటే ఇక్కడ ముడుపులు కట్టుకున్నా సరే అన్నీ నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఇక్కడ కొండలో చూస్తున్నా కదా, ఇక్కడ అనేక కొండలలో లోపల ఒక గృహలో ఉంటుంది. అయితే పూర్వం 150 ఏళ్ళ అప్పటి నుండి ప్రతి శ్రావణ మాసం స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు జరుపుతారు. ఆ రోజు ప్రతి శ్రావణం రోజు గాజుల రామంతో పాటు చుట్టూ కాలనీల్లో స్వామివారిని ఊరేగింపు కూడా జరుగుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎంతో అద్భుతమైన ఈ గృహలో ఒక అనుభవం అయితే కలుగుతుంది. లక్ష్మీనరసింహస్వామి వారి ఈ గృహలో 150 సంవత్సరాల క్రింద ఇక్కడ వెలిసిన స్వామివారి పైన ఎడమవైపు మీద లక్ష్మీదేవి అమ్మవారిని కూర్చున్నట్టు ఉంటుంది. అలాగే కుడి చేతిలో స్వామివారి ఒక కర్ర దండను పట్టుకొని ఉంటాడు. ఆ కర్రతో అక్కడ దర్శనం చేసుకున్న వారికి అక్కడ అర్చకులు ఆ దండంతో కొట్టడంతో మనలోని ఉన్న ఏమైనా దోషాలు ఉన్నా, ఏమైనా అప్రశాంతత అనేది కలుగుతుందంట. ఏమన్నా ఉన్నా కానీ మన మీద పీడ దోషాలు ఏమి ఉన్నా కానీ పోతాయనేసి నమ్ముతుంటారు అర్చకులు. ఇక్కడ దర్శించుకున్న వారికి ఆ నరసింహస్వామి యొక్క కుడి చేతిలోని దండం వెలిసినప్పుడే ఆ దండంతో వెలిసాడు కాబట్టి దానితో మనల్ని ఇలా కొట్టడం జరుగుతుంది. దర్శించుకున్న వారికి అయితే ఈ అనుభూతి అయితే కలుగుతుంది. అయితే స్వామివారి అనుగ్రహం కలగాలనేసి అలా చేస్తుంటారు. ఏమైనా దోషాలు ఉన్నా పోతాయి. ఇంకో విషయం ఏమిటంటే స్వామివారు ఇక్కడ 5 తలల శేషునాగు అయితే దానిపైన కూర్చొని ఉంటాడు. స్వామివారి ఆలయము అయితే 5 శిరసుల పాము ఇక్కడ స్వామివారిని పక్కనే గృహలో ఉంటుంది. ఆ గృహలో నిత్యం ఆ 5 తలల శేషునాగు వచ్చి పక్క గృహలో నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తుందట. అయితే ఆ గృహలో నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ వెళ్తుందట. అయితే ఆ గృహలో ఒక పుట్టలో వెలిసిన శేషునాగు 5 తలల పాము అయితే ఆ పుట్టలో అయితే ఉంటుంది అని ఇక్కడ భక్తులు నమ్ముతారు. అయితే పురాణాలలో కూడా పూర్వీకులు ఇక్కడ చాలా చెప్పడం జరిగింది. అలాగే అక్కడ నాగదేవత అమ్మవారి యొక్క పుట్ట కూడా ఉంటుంది. నాగదేవత అమ్మవారి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. స్వామివారి యొక్క విగ్రహాలు ఆ పక్క గృహలోనే ఉంటాయి. ఇక్కడ ఈ గృహలోకి వచ్చాక మనము అక్కడ రాళ్ళను పేర్చి ఒక రాయి పైన ఒక రాయి పేర్చి మన మనసులో ఏదైనా కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసము. మీరు ఈ గృహలో చూడొచ్చు, అనేక రాళ్ళు అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తుంటాయి. ఈ రాళ్లను ఒకదానిపై ఒకటి పేరుస్తూ ఉంటారు. ఈ గృహలోకి వెళ్ళినప్పుడు మనము కొద్దిగా వంగి వెళ్ళాలి. మొత్తం గుట్టలు అయితే ఒక పెద్ద గుట్ట మీద చిన్న చిన్న గుట్ట బండరాళ్ళు అయితే మోస్తూ ఉంటాయి. ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే ఈ గుట్టల నుంచి ప్రతిరోజు సూర్యుడు కిరణాలైతే పడి స్వామివారికి మొదటగా ఈ కిరణాలైతే పడతాయి. అలాగే స్వామివారి ఆలయం లోపల అయితే వెళ్ళడానికి ఒక దారి ఉంటుంది, మళ్ళీ బయటికి రావడానికి ఒక దారి ఉంటుంది. స్వామివారి వెనుక పక్క ఇంకోటి గృహ ఉంటుంది. ఆ గృహలోనే 5 తలల శేషునాగు పాము కూడా ఉంటుంది అనేసి
చెప్తుంటారు. అక్కడ ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్టలోనే 5 తలల శేషునాగు పాము అయితే వెలిసింది. అయితే ఈ 5 శేషుల తలల పాము అయితే స్వామివారిని నిత్యం వచ్చి దర్శించుకొని వెళ్తుందనేసి చెబుతుంటారు ఇక్కడి అర్చకులు. అయితే అక్కడ నాగదేవత అమ్మవారి గుడి కూడా ఉంటుంది. అక్కడ మనం మనసులో ఏదైనా కోరిక కోరుకొని 5 శేషుల తలల పాముకి మనము అక్కడ నాగదేవత అమ్మవారికి 5 శేష తల పాముకి మొక్కుకొని స్వామివారికి మనం కోరికలు నెరవేర్చాలి అని అక్కడ మనం మొక్కుకొని అక్కడ రాళ్ళను ఒకదాని మీద ఒకటి పేర్చి మన మనసులో కోరికలు మొక్కుకున్నా కానీ నెరవేరుతాయి. అలాగే స్వామివారికి ముడుపులు కట్టి మనకి ఏమైనా దోషాలు ఉన్నా, వివాహాలు కాకున్నా, సంతానం లేకున్నా అక్కడ ముడుపులు కట్టుకుంటే స్వామివారి ఆశీస్సులు ఉంటాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఇంత అద్భుతమైన ఈ ఆలయం అయితే గాజుల రామారం దగ్గర అయితే ఉంటుంది. వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి ఎలా అనేది నేనైతే మ్యాప్ కూడా పెడతాను, కామెంట్లో లింక్ పెడతాను. వెళ్ళి అయితే మీరు దర్శనం చేసుకోండి. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మెట్లెక్కి వచ్చాక ఈ దారి గుండా అయితే మనము కిందికి వెళ్ళిపోతే మళ్ళీ మనము కింది నుంచి దారికి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ రోడ్డు కూడా ఉంది. మనం వెహికల్స్తో ఈ పైకి ఎక్కి కూడా ఇలా రావచ్చు. ఇలా వచ్చి కూడా మనం అక్కడ నుంచి దర్శనం అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చుట్టుపక్కల రాళ్ళను చూస్తే మాత్రం ఒకదాని మీద ఒక రాయి కొండ పేల్చినట్టు అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక కొండ మీద ఒక కొండ అంటే చిన్న చిన్న కొండలు రాళ్ళను ఎలా పేస్తామో ఆ విధంగా పేల్చినట్టే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. పక్కకైతే కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతాయి. ఒకప్పుడు అయితే మొత్తం పెద్ద అడవిగా ఉండేదట. ఈ ఒక పెద్ద అడవి ప్రాంతము, కొండల ప్రాంతంగా ఉండేది ఇక్కడ ప్లేస్ అయితే. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.